చదువుకోవచ్చు? యాక్చువల్లీ డౌట్స్ ఏం లేదు. నాకు చిన్నప్పటి నుండి నేను భగవద్గీత చదివాను అనమాట. అంటే ఓకే. నా స్కూల్ డేస్ లో మొత్తం కంపల్సరీ రోజు కొంచెం సేపు అయినా భగవద్గీత చదివించారనమాట. ఎందుకంటే మాది సరస్వతి విద్య మందిర్ అని సరస్వతి చెప్పి విద్యా సీనియర్ మందిర్, కాలేజ్ దగ్గర. సో చిన్నప్పటి నుండి కూడా మంది భగవద్గీతను కానీ రామాయణం అని కానీ సదాచారం అని చెప్పి మాకు ఒక సబ్జెక్ట్ ఉండేది. పర్టికులర్ గా సదాచారం కానీ సుమతి శతకం అని కానీ శతకాలు అవన్నీ సో చదివించారు. మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, నేను ఒకటి అడుగుతాను. అంటే మామూలుగా ఈ రోజు ప్రెసెంట్ జెన్జీ కిడ్స్ నార్మల్ గా ఇప్పుడున్న యూత్ అందరూ ఏమంటారంటే భగవద్గీత చనిపోయినప్పుడే పెట్టాలి, లేకపోతే ముసలోళ్ళు అయ్యాకే చదవాలి. సో దానికి మీరేం మెసేజ్ ఇస్తారు? అసలు 100% ఫాల్స్ ఇన్ఫర్మేషన్. భగవద్గీత అనేది మన డైలీ లైఫ్ లో చదివితే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సంథింగ్ ఎవరో ఒక పెద్ద ఏమన్నారంటే నీకు లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే దానికి ఆన్సర్ భగవద్గీతలో ఉంటుంది. సో అది 100% ట్రూ అనమాట. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా లోగా ఫీల్ అయినా సరే ఆ భగవద్గీత చాలా మంచిది. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట మన పురాణాలు అంటే. పురాణాలు అంటే దానికి ఎట్లా చెప్తామంటే అది హిస్టరీ, మన హిస్టరీ. అదేమి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాదు, నిజంగా జరిగిందే. నాకు భగవద్గీతను కానీ శ్రీకృష్ణుడి గురించి కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను అందుకని చెప్పి పర్టికులర్ గా మన ద్వారకా కూడా వెళ్ళొచ్చాను. నేను ద్వారకా కూడా చాలా ఇంట్రెస్ట్ భగవద్గీత. అందరికీ అలాగే చదవమని చెప్పండి, అందుకోసమే మేము అందరికి ప్రచారం చేస్తున్నాం. థ్యాంక్ యూ.